ఇవాళ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30కు సభ ప్రారంభమవుతుంది. పలు ప్రభుత్వ సంస్థల వార్షిక నివేదికలు సభ ముందు ఉంచనున్నారు సీఎం, అలాగే డిప్యూటీ సీఎం. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ను మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సభకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవి అందశ్రీ, తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తలు ప్రొఫెసర్ గంగాధర్ రమణారెడ్డిలకు వేదిక మీద సన్మానం చేయనుంది ప్రభుత్వం. తెలంగాణలో ప్రజల పక్షం వహించిన 5-6 కవులను సత్కరించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. బండి యాదగిరి, గూడ అంజన్న, జయరాజ్, గద్దర్ లాంటి కవులను గౌరవించే విధంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎంపిక చేసిన వారిలో మరణించిన కవుల కుటుంబాలను గౌరవించనుంది ప్రభుత్వం. మరోవైపు అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పలు సూచనలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులు అర్పించనున్నారు. రైట్, టోటల్గా ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చాలా అంశాలు ప్రధానంగా ఇవాళ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం. సో ఏంటి ప్రధానంగా ధరణి మెయిన్ ఒక ఎజెండాగా కూడా కనిపిస్తోంది ఇవాళ. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఉదయం 10:30 గంటలకు 2 సభలు కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు 5 బిల్లులు అలాగే 2 నివేదికలను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దానికి సంబంధించిన వివరాలు చూస్తే జీతాలు అలాగే చెల్లింపులకు సంబంధించి సవరణ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతోపాటు పురపాలక సంఘంకు సంబంధించిన సవరణ బిల్లుతో పాటు హైదరాబాద్కు సంబంధించి సవరణ బిల్లు పెట్టబోతున్నారు. హైదరాబాద్లో చాలా గ్రామాలను, చాలా మున్సిపాలిటీలను కూడా విలీనం చేసిన నేపథ్యంలో దానికి చట్టబద్ధత కల్పించబోతున్నారు. ఇంకా తెలంగాణ వస్తు సేవల పన్నుకు సంబంధించిన సవరణ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా ఈరోజు ప్రవేశపెట్టబోతున్నారు. పంచాయతీరాజ్ సంబంధించి చూస్తే చాలా వరకు కూడా ఎంపీటీసీలకు సంబంధించి కొన్ని ఆమ్లెట్ విలేజ్లు కూడా ఎంపీటీసీల కింద ఉండడంతో కూడా ఈసారి కొత్తగా దాదాపుగా 1000కి పైగా ఎంపీటీసీల సంఖ్యను పెంచే అవకాశం కనిపిస్తూ ఉంది. కనీసం మండలానికి 5 ఎంపీటీసీలు ఉండే విధంగా కూడా ఈ చట్ట సవరణ చేయబోతున్నారు. దీంతోపాటు 2 పిల్లలకు సంబంధించిన నిబంధనలు కూడా తీసివేయబోతున్నారు ఈ చట్ట సవరణ ద్వారా. ఇప్పటి వరకు స్థానిక సంస్థలను ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 పిల్లలకు మించి ఉండకూడదు. ప్రస్తుతం ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ఈ చట్ట సవరణ ఉండబోతా ఉంది. దీంతోపాటు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన వార్షిక నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించిన వార్షిక నివేదికను కూడా ఈ సభలో ప్రవేశపెడుతున్నారు. ఇక దీంతో పాటు కొద్దిసేపటి క్రితమే సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ముఖ్య నేతలందరూ కూడా ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. అయితే సీఎం అటెండ్ అవుతారా లేదా చూడాలి. సంబంధించి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీరాబాబే ఈ వ్యవహారంతో చూసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సభలో గందరగోళం సృష్టిస్తుంటే ఏ విధంగా దాన్ని సంబంధించి కౌంటర్ చేయాలనే దానిపైన ఈ యొక్క కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా హైడ్రా అలాగే మూసీ విషయంలో కొంత గందరగోళం సృష్టించాలనే అభిప్రాయంతో అటు బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నట్టుగా పార్టీ నేతలు, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి వ్యూహం ఏ విధంగా ఉండాలి, హైడ్రా మూసీ విషయంలో ఈ అంశాలను ప్రస్తావించాలని దానిపైన కూడా ఈ సీఎల్పీ సమావేశంలో ఒక వ్యూహాన్ని రచించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఈసారి సెషన్లో చాలా వరకు కూడా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి సబ్ కమిటీ నివేదిక సిద్ధమవుతుంది. ఈ సమావేశంలోనే ఆ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ను సభలో ప్రవేశపెట్టి చర్చించి ఆమోద ముద్ర వేయబోతున్నారు. ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు బంధు ఇవ్వాలి, సంబంధించి ఎప్పుడెప్పుడు ఇవ్వాలనే దీనిపైన క్లియర్ కట్గా ఈ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను సభలో చర్చించి ఆమోదించబోతున్నారు. దీంతో పాటుకు సంబంధించి కొత్త 6 చట్టాన్ని ఏదైతే ధరణి ఉందో దాని స్థానంలో భూమాత తీసుకురావాలనుకుంటుంది. అయితే మాడ్యూల్స్ చేంజ్ చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. భూమికి సంబంధించి ఏ సమస్య ఉన్నప్పటికీ అప్లికేషన్ పెట్టుకుంటే అధికారులే ఈ సమస్య ఏ మాడ్యూల్కి వస్తుంది అనేది చేంజ్ చేసుకునే విధంగా వాళ్ళకి అధికారాలు ఇవ్వాలనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఈరోజు సభ పెట్టి మళ్ళీ గ్యాప్ ఇచ్చి 16 నుంచి సభ నడపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు సభ జరిగిన తర్వాత వాయిదా పడడంతో బీఎస్సీ జరుగుతుంది. దాని తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అలాగే సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా ప్రకటన చేసి తెలంగాణ తల్లిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అలాగే తెలంగాణకు సంబంధించిన కవులు ఎవరైతున్నారో వారికి సంబంధించి ఏ విధంగా గౌరవించుకుంటాం అనే దానిపైన సీఎం ఒక ప్రకటన చేయబోతున్నారు సభలో. All right, Rakesh, thanks for the inputs.